హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని వరుసగా 10 ఏళ్ల పాటు పరిపాలించిన వ్యక్తి రాజకీయ అజేయుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్. అలాంటి కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత సుమారు 2 సంవత్సరాల నుంచి బయటకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అన్న వార్తలు అయితే మనకు గట్టిగా వినిపించాయి. మరి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ను విడిచిపెట్టి ఈ నెల 21వ తేదీ నాడైతే కేసీఆర్ బయటకి రానున్నారు. బయటకి వచ్చి పార్టీ భవిష్యత్తుకి సంబంధించిన కార్యాచరణ దిశా నిర్దేశాలు అయితే కార్యకర్తలకు మరియు ముఖ్య నేతలకు ఇవ్వనున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఎలాంటి దిశా నిర్దేశాలు ఇస్తారు, మరి ఎలాంటి మీటింగ్లు పెడతారో ఒక్కసారి వీడియోలో చూద్దాం. గతంలో తెలంగాణను 10 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రిగా రాజకీయ అజేయుడిగా పరిపాలించిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ 2 సంవత్సరాల నుంచి అయితే బయటకు వచ్చిన దాఖలాలు లేవు. శాసన మండలికి కూడా రాకుండా పార్టీ ఉద్యమాలలో మరియు పార్టీకి సంబంధించిన మీటింగ్లలో కూడా కనిపించలేదు. ఇటీవల చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తన ప్రమేయం లేదు. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు, లేదా పార్టీ ముఖ్య నేతలకు కావచ్చు, కనీసం దిశా నిర్దేశాలు అయితే ఇచ్చిన అంశాలు అయితే కనిపించలేవు. ఇలాంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ కేసీఆర్ ని ఫామ్ హౌస్ కే పరిమితం చేశాము, కేసీఆర్ ది రాజకీయ జీవితం అయిపోయింది, కేసీఆర్ రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్నారు అని అయితే ఎద్దేవా చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క సభలో బహిరంగంగా కూడా కేసీఆర్ ప్రజలకు దూరం ఉంటున్నాడు కనుక కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు ఎలా అవుతారని అయితే ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కొడుకైనటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అయితే స్పందిస్తూ ఒక కౌంటర్ అయితే ఇచ్చారు. కేసీఆర్ ని గోడకున్న తుపాకీతో పోల్చి కేసీఆర్ తుపాకీ లాంటి వాడు, అది ఎప్పుడు పేలాలో అప్పుడు పేలుతుంది, దానికి సమయం సందర్భం ఉంటుందని అయితే కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అయితే ఏ విధంగా కౌంటర్ ఇచ్చారో మరి కేసీఆర్ ను తుపాకీ అని అయితే పోల్చడం జరిగింది. మరి ఆ తుపాకీ బయటకు వచ్చే సమయం సందర్భం వచ్చినట్టే కనిపిస్తుంది. ఈ నెల 21వ తేదీ నాడైతే మరి కేసీఆర్ బయటకు వచ్చి జిల్లా స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్య నేతల వరకు ఒక మీటింగ్ అయితే పెట్టి పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణకు దిశా నిర్దేశాలు అయితే ఇవ్వనున్నారనైతే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది అని, మరి ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇస్తారా లేదా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే తన ముద్దుల కూతురు కవిత చేస్తున్న ఆరోపణలు, మరి ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉంది, మరి ఆరోపణలు నిజమా లేక అబద్ధమా, మరి ఆరోపణలు ఎవరైతే భాగస్వామ్యం ఉందో మరి దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారా అని అయితే అందరూ వేచి చూస్తున్నారు. కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయి బయటకు వచ్చిన తర్వాత జాగృతి జనంబాట పేరుతో అయితే ప్రతి జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు. మరి ఆ పర్యటనలో భాగంగానే కేసీఆర్ హయాంలోనే అవినీతులు అక్రమాలు జరిగాయని, చాలా వేల కోట్లు భూములు కబ్జాలకు గురయ్యాయని కవిత ఆరోపించారు. మరి కవిత ఆరోపించిన దానికి గతంలో అయితే ఎవరు స్పందించలేరు. ఇప్పటికీ చూసినట్లయితే హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ అయితే ప్రత్యక్షంగా అయితే స్పందించినట్టయితే ఎక్కడ చూడలేము. కాకపోతే ఈ మధ్య కాలంలో పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నేతలు అయితే కవితకు ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరిగి కవితపై ఎదురు దాడి అయితే కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ అయితే 21వ తేదీ నాడు బయటకు వస్తున్నారు. మరి బయటకు వచ్చిన తర్వాత కవిత అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు మరి కేసీఆర్ దగ్గర సమాధానం ఉందా, మరి కేసీఆర్ సమాధానం చెప్తారా లేదా, ఒకవేళ కవిత చేసిన ఆరోపణలు నిజమై భూ కబ్జాలు ఆక్రమణలు అవన్నీ పార్టీలో జరిగాయని తెలుసా, మరి పార్టీకి సంబంధించిన ఎవరైతే అక్రమాలకు ఎవరైతే ఆ కబ్జాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారో వారిపైన మరి చర్యలు తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ కవిత పైనే మరి చర్యలు తీసుకుంటారా అనేది అయితే అందరికైతే ఒక పెద్ద ప్రశ్నగా మారింది. మరి చూడాలి. 21వ తేదీ నాడైతే కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత బయటకి రానున్నారు. మరి బయటకి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన కార్యాచరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే కవిత చేస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేస్తారా, లేకపోతే మా పార్టీలో ఇలాంటి అన్ని జరిగినాయని కవితకు ఇంకా అవకాశం గనక ఇస్తారా. ఇలా చూసినట్లయితే కవితకు గనక ఒక క్లారిటీ ఇవ్వకపోతే రానున్న రోజులలో అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే తీవ్ర స్థాయిలో నష్టం అయితే వాటిల్లుతుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అయితే బయటకు రానున్నారు. మరి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత మరి రాజకీయ పరిస్థితులు, మరి పార్టీలో ఎలాంటి అల్లకల్లోలాలు జరుగుతాయో వేచి చూడాలి. ఇదండి ఈరోజు అంశం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.